హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి సుబ్రహ్మణ్యం. ఈరోజు మనం గోధుమ రవ్వతో కేసరి చేసుకుందామండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీ అయిన రెసిపీ. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడైన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నా దగ్గర బాదం అండ్ కిస్మిస్ ఉన్నాయి, ఇవి 2 యూజ్ చేశాను. ఈ కేసరి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి, శ్రావణ మాసం ప్రసాదానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అని కూడా చెప్పవచ్చు ఇది. సో తప్పకుండా శ్రావణ మాసంలో మీరు ఒకసారైనా ఈ ప్రసాదం చేసి నివేదన చేయండి అమ్మవారికి. ఇప్పుడు బాదం అండ్ కిస్మిస్ యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. గోధుమ రవ్వ ఉంటుంది కదండి, వీట్ రవ్వ. ఈ రవ్వని 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి వైట్ కలర్లో రావాలండి. చూడండి, ఈ విధంగా వైట్ కలర్లో వస్తుంది, అంటే కొంచెం బాగా ఫ్రై అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో 3.5 కప్స్, మనం ఏ కప్పుతో అయితే మనం మెజర్ చేసామో రవ్వని, అదే కప్పుతో 3 నుంచి 3.5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. 3.5 కప్పులు యాడ్ చేశానండి నేనైతే. 3.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని ఈ రవ్వని బాగా ఉడికించుకోవాలి. ఈ కేసరి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఇందులో బెల్లం యాడ్ చేసుకుందాము. బెల్లం 1 కప్పు తీసుకున్నానండి నేను. మీరు స్వీట్ తినేవాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు పెంచుకోవచ్చు. 1 కప్పు బెల్లం తీసుకుని బెల్లం కూడా ఇందులో కరిగేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయింది అంటే మనకు ఈ కేసరి రెడీ అయిపోయినట్టే. మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని ఇందులో గార్నిష్ చేసుకుని సర్వ్ చేయడమేనండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రసాదానికి ది బెస్ట్ అని చెప్పొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my Icon TV.